రామ్ గోపాల్ వర్మ అనే ఒక డైరెక్టర్ వ్యూహం అనే ఒక సినిమా తీస్తే అధికారంలో ఉన్నా సరే ఆ సినిమాని ఆపేశారు. కానీ అదే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా తీసి జగన్మోహన్ రెడ్డిని చాలా నెగిటివ్ గా చూపించారు. దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఇప్పుడు ఆ సందర్భంగా మేము దాదాపు దీనిపైన పెద్ద ఫైట్ చేసాం. మీకు అందరికీ తెలుసు, జనానికి బీజేపీతో వీళ్ళు కూటమి ఏర్పాటైన తర్వాత, బీజేపీతో కలయిక తర్వాత రాష్ట్రంలో వేగంగా పరిస్థితులు మారాయి. మొత్తం ఎన్నికల కమిషన్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించింది. వాళ్ళు వ్యవహరించి ఎక్కడికక్కడ తెలుగుదేశానికి అనుకూలంగా ప్రవర్తించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. మేము దాదాపు ఎన్నికల సందర్భంగా 500-600 కంప్లైంట్లు మేము ఇచ్చాం ఎన్నికల కమిషన్కి. వ్యూహం వాళ్ళు తీసిన వివేకం సినిమా సందర్భంగా, తర్వాత అనేక సంఘటనలకు సంబంధించి. కానీ నిమ్మక నీరెత్తినట్టు ఎన్నికల కమిషన్ వ్యవహరించింది, కానీ వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఒకసారి పర్సనల్గా కూడా ఎన్నికల కమిషన్లో ఇంత దుర్మార్గం ఏం జరుగుతుందని మేమంటే కూడా ఎన్నికల సంఘంలో పనిచేసే అధికారులు కూడా వాళ్ళు చేతులెత్తేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే వినాల్సి వచ్చిన పరిస్థితులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నెలకొల్లాయి అనే పరిస్థితుల్లో వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి స్పష్టంగా ఏంటంటే, మేము ఎన్ని పోరాటాలు చేసినా వాటిని నిలువరించడంలో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. కాబట్టి అవన్నీ రిలీజ్ కావడము, దీనిపైన మరింత దుష్ప్రచారం చేయడము, వైఎస్ఆర్ కుటుంబం పైన దుష్ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు దానిలో సక్సెస్ కాగలిగారు. మేమైతే న్యాయబద్ధంగా పోరాటం చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ నిర్లిప్తంగా ఉండడం వల్ల వాటిని ఆపలేకపోవడం జరిగిందనేది నేను భావిస్తున్నాను. అంత పెద్ద ఫేమ్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బెయిల్ తీసుకున్నారని చెప్పి అంటున్నారు. చిన్న చిన్న కార్యకర్తల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, మా మీద ఎవరు జాలు చూపించలేదు, పార్టీ కానీ మాకు అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీగా మా మీద వ్యవహరించట్లేదు అని అంటున్నారు. ఎక్కడ ఎవరు అనలేదు. ఇది పూర్తిగా మా పార్టీని బలహీనపరచడానికి శత్రువులు చేస్తున్న ప్రచారం మాత్రమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆదేశించారు, ఏ ఒక్క కార్యకర్త పైన కూడా ఏ దాడి జరిగినా, ఈవెన్ సోషల్ మీడియా కార్యకర్తల పైన ఎవరిని అరెస్ట్ చేసినా ముందుండి మనం పోరాటం చేయాలా, ముందుండి వాళ్ళకి సహాయం చేయాలా అని చెప్పారు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము లీగల్ సెల్గా దాదాపు ఈ ప్రభుత్వం 450 కేసులు పెట్టింది. ఇప్పటికే 450 కేసుల్లో కూడా మేము బెయిల్ తీసుకుంటున్నాం. తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా ఏవేవైతే దాంట్లో జైల్లో ఉన్న వాళ్ళకి రిలీఫ్ కావాలో ఆ రిలీఫ్స్ కోసం మేము పోరాటం చేస్తున్నాము. కాబట్టి ఇందులో ఎక్కడ మేము ఇది చేయడంలే. ఈ అక్రమాలను, అన్యాయాలని న్యాయస్థానాల ద్వారా ప్రశ్నిస్తూ వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాము అనేది స్పష్టంగా చెప్తున్నాం.